శక్తి అయిపోతావు. గత వారం 2 వారాలు చూసాం. ఈరోజు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయుము. ఈరోజు ఇది మన శీర్షిక. మళ్ళీ ఒక్కసారి నా వెనుకలు చెప్తారా? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయుము దేవా. ఈ ప్రార్థన నిజంగా అర్ధసహితంగా చేస్తే పెనుశక్తి అయిపోతావు. ఎందుకు మనము దేవుని యొక్క చెయ్యి తోడుగా మనకు ఉండాలి? దేవుడి చెయ్యి మనకు తోడుగా ఉండాలి అంటే ఇక్కడ ఎంతో గొప్ప ఖరీదు, ఎంతో గొప్ప త్యాగము దాచబడి ఉంది. దేవుని చెయ్యి తోడుగా ఉండాలి అంటే మనం మిగతా చేతులన్నీ ఏం చేయాలండి? విడిచి పెట్టాలి. ఆలోచించండి. ఇప్పుడు నేను మునిగిపోతా ఉన్నాను నీళ్ళల్లో. నాకు చాలామంది ఆఫర్ చేస్తూ ఉన్నారు చేయిని పైకి లేపడానికి. నేను ఎవరు చేయి పట్టుకోగలుగుతానండి? త్వరగా చెప్పండి. ఎవరి చెయ్యి నాకు దగ్గరగా ఉంటే వారి చెయ్యినే పట్టుకుంటాను. అంతే రీతిగా దేవుని చెయ్యి మనల్ని పట్టుకోవాలంటే మనం ఎవరి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి అంటే మిగతా చేతులన్నీ ఏం చేయాలి? దూరం చేయబడాలి. తప్పదు. చాలాసార్లు ఈ డెసిషన్ మేకింగ్ ప్రతిరోజు మన జీవితంలో చేస్తూనే ఉండక తప్పదు. ఎవ్రీ డే, ప్రతిరోజు దేవుడు అవకాశాల మీద అవకాశాలు, పరిస్థితుల మీద పరిస్థితులు, అనేక సార్లు దేవుడు నీకు అవకాశం ఇస్తుంటాడు. ఎవరి చేతిలో నువ్వు ఉంటావు? ఎవరి చేతిలో నువ్వు ఉంటావు? నీ ఆర్థిక పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ వ్యాపార పరిస్థితి, నీ యొక్క వృత్తిరీత్యా, కుటుంబ రీత్యా, పరిచయరీత్యా ఎవరి చేతిలో ఉండాలని అనుకుంటున్నావనే ఈ యొక్క అవకాశాన్ని ప్రతిరోజు దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. అయితే యబ్బేజు అంటాడు, అయ్యా నాకు ఒకటే ప్రార్థన, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. నాకు మిగతా చేతులు ఉన్నా లేకపోయినా పర్లేదు. అర్థం చేసుకోవడానికి కొరకు ఇది ఎంత తీవ్రమైన ప్రార్థన అంటే, ఆ ప్రార్థన నిజంగా అర్థం చేసుకుంటే మన చరిత్రలు మారాల్సిందే. దావీదు జీవితంలో ఈ పాఠాన్ని చాలా చేదు అనుభవంలో నేర్చుకోవాల్సి వచ్చింది. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనానికి త్వరగా వస్తాం. 2 Samuel chapter 24 verse 14. ఇక్కడ దావీదుకు ఒక క్లిష్ట పరిస్థితి వచ్చిందండి. మన జీవితంలో కూడా డైలీ మనం కూడా ఏదో ఒక సమయంలో ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ చేసుకోక తప్పదు. డెసిషన్ మేకింగ్ అంటే ఒక తీర్మానం చేయాలి అంటే మనకు 4-5 అవకాశాల మధ్యలో ఏమవుతామండి? స్టక్ అయిపోతాం, సఫకేట్ అవుతాం. డెసిషన్ చేయడం అంత ఈజీ కాదండి. ఒక మాట చెప్తాను, ఈరోజు మీరు తీర్మానం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ రాగలిగారు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రావద్దు, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ వినవచ్చు, లేదా మొత్తానికి ఈ సండే కొట్టి నెక్స్ట్ సండే రావచ్చు, ఈసారి కాకపోతే ఇంకొక వేరే చర్చ్కి వెళ్ళి తర్వాత, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్లో మీరు డెసిషన్ తీసుకోగలిగారు కాబట్టి గమ్యస్థానానికి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. కాబట్టి జీవితంలో దేవుడు ప్రతిరోజు చాలా అవకాశాలు నీకు ప్రవేశపెడతాడు. గాడ్ గివ్స్ యూ హండ్రెడ్స్ ఆఫ్ చాయిసెస్. ఈవెన్ రైట్ నౌ ఇట్ ఈస్ యువర్ చాయిస్ అండ్ ఇట్ ఈస్ యువర్ ఎక్సర్సైజ్ ఆఫ్ డెసిషన్ దట్ మేడ్ యూ సిట్ హియర్. నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే, నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు నీకు ఆ అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకున్నావు కనుకనే వచ్చి ఇక్కడ కూర్చున్నావు. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఇంపాసిబుల్. ఇంకెక్కడో కూర్చోవాలి. అయితే ప్రభువు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు వాడుకుంటూ వస్తున్నావు అంటే, చాలాసార్లు మన డెసిషన్స్ మన గమ్యస్థానం తీసుకెళ్తాయి. యువర్ డెసిషన్స్ విల్ టేక్ యూ టు ద డెస్టినీ. యువర్ డెసిషన్స్ విల్ టేక్ యూ టు ద, నువ్వు తీసుకునే ఆలోచనలు నిన్ను ఏ గమ్యస్థానం నడిపించాలో అవి నిర్దేశిస్తాయి. అయితే ఇప్పుడు డెసిషన్ మేకింగ్లో దావీదుకి చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. అమాలేకుల ఉద్దేశంలో ఎప్పుడైతే సంఖ్యను లెక్కబెట్టడం ఆరంభించాడో దావీదు, దేవుడు గాదు ప్రవక్తను పంపించాడు. నీకు 3 అవకాశాలు ఇస్తున్నానయ్యా. ఆప్షన్ నెంబర్ 1 బాగా లాజికల్గా వినండి. మీరే ఉంటే, నేనే ఉంటే, మనమే ఉంటే, ఆ పరిస్థితిలో 3 డెసిషన్ మేకింగ్లో మనం ఏం చేస్తాం? మన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఐఏఎస్ ఇంటర్వ్యూ అనుకోండి, మనకు ఆప్షన్ నెంబర్ 1. మొదటి ఆప్షన్ ప్రభు అంటున్నాడు, 7 సంవత్సరాలు కఠికమైన క్షామం అంటే కరువు, 7 years కరువు అండి. నెంబర్ 1. ఇప్పుడు ఆల్రెడీ రెసెషన్ స్టార్ట్ అయింది, భయపడకండి. ప్రపంచం అంతా ఏం న్యూస్ వస్తుందండి? ఆర్థిక మాంద్యము, ఉద్యోగాలు పీకేస్తున్నారంట అని. ఏం కంగారు పడనక్కర్లే. క్షామములో కూడా ఏలియన్ దేవుడు ఏం చేశాడు? కాకులందరూ పోషిస్తాడు. ఏదో కాకిని మనకు పెట్టే ఉంటాడు. కంగారు ఏం పడకండి, టెన్షన్ పడకండి. అయ్యో బ్రదర్ రెసెషన్ అంటున్నాడు, ఏదో వాక్యంలో మళ్ళీ లాస్ట్కి ఆర్థిక మాంద్యం. ఏం కంగారు పడనక్కర్లే. నిన్న నేను నిరంతరము మనల్ని పోషించేది ఉద్యోగాలు కాదు, మనం పోషించేది ఎవరు? దేవుడు. కంగారు పడకుండా ధైర్యంగా వాక్యం విందాం. ఇప్పుడు ఎప్పుడైతే దావీదుతో అన్నాడు దేవుడు, మొదటి అవకాశం అన్నాడు 7 సంవత్సరాల కరువు. ఆప్షన్ నెంబర్ 2,
3 నెలలు నువ్వు శత్రువుల నుంచి ఏం కావాలి? పారిపోవాలి. ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ ఏంటంటే 3 రోజులు తెగులు అని చెప్తే అర్థం కాదు కాబట్టి పాండమిక్ మనకు బాగా దగ్గర కనెక్ట్ అవ్వడానికి కోవిడ్ వేవ్ 2 గుర్తుందండి? మర్చిపోయారా? బతికి బయట పెట్టాం మేము, అట్లా అనకండి దయచేసి. మనం బ్రతికేమంటే కొన్ని దేవుడు మనకు శాంపుల్స్లా మన కళ్ళ ముందు ఏం చేశాడు చూడండి నాయన, ఇవన్నీ దాచిపెట్టాను, జాగ్రత్త, చేయాల్సింది చాలా ఉంది, నమూనా ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదని దేవుడు మనకు చెప్పకనే చెప్తున్నాడు. ఇప్పుడు 3 రోజులంట ఊపేసే తెగులు. ఆ తెగులుకి ఎన్ని వేల మంది చనిపోతారు? అప్రాక్సిమేట్ 70,000 అనుకోండి. అంటే 3 రోజులు ఎట్లా ఊపుతుందంటే పిట్టలు ఎగిరంటే ఏమవుతారంటే ప్రాణాలు లేచిపోతాయి. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ మనకి ఇస్తే మీరు దావీదు పొజిషన్లో ఉంటే మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? త్వరగా చెప్పండి. ఆప్షన్ 1, 2, 3. 1 7 years ఫ్యామిన్. నెంబర్ 2 3 years పారిపోవడం. నెంబర్ 3 3 రోజుల భయంకరమైన మారణ హోమం, విచ్ఛిన్నం చేసి పడేస్తుంది ఫ్యామిలీలను, పిల్లల్ని, అంతా ఎక్కడ పడితే అక్కడ. ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అయిపోయినాయి కొన్ని జీవితాలు ఏంది, ప్రపంచమే అయిపోయింది. ఇప్పటికీ మనకు మాస్క్ తంటలు పోవట్లేదు. ఈ 3లో మీరు ఏది చూస్ చేసుకుంటారో త్వరగా చెప్పండి అండి. పారిపోవడం స్మార్ట్ డెసిషన్. ఎందుకు స్మార్ట్ అంటే చాలా లాజిక్ ఉంది దానికి. అమ్మో, ఆప్షన్ 2 చెప్పారంటే మీరు జీనియస్ అని. ఎందుకంటే దావీదుకి పారిపోవడం కొత్తేమి, ఫుల్ ఎక్స్పర్ట్ దాంట్లో. పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనం సీవీలో రాసుకుంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ పారిపోవడం ఎవరి దగ్గర నుంచి? సౌలు నుంచి, దావీదు నుంచి. దావీదు ఎట్లా పారిపోతారండి? అబ్షాలోము ఫస్ట్ ఏమో సౌలు నుంచి పారిపోయాడు, నెక్స్ట్ అబ్షాలోము నుంచి పారిపోయాడు. కాబట్టి పాస్ట్ ఎక్స్పీరియన్స్, సుదీర్ఘ అనుభవం. ఏమైనా ప్రాబ్లం వస్తే పారిపోవడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు ఎక్స్పీరియన్స్ అంటే రాస్తాడు ప్రొఫైల్లో. కనీసం 15-16 years మినిమం ఉంటుందండి. ఎందుకంటే గొర్రెల కాపరు ఉన్నప్పుడు కూడా నాకు పారిపోవడం అలవాటే. ఎక్కడెక్కడ ఎన్గది ఎక్కడ ఉంటుంది, అదుల్లాము గుహ ఎక్కడ ఉంటుంది, కైలా ఎక్కడ ఉంటుంది, అన్నీ మాకు వెన్నతో పెట్టిన విద్య. నాకు జీపీఎస్ లేకపోయినా తీసుకెళ్ళిపోతాను నేను. కాబట్టి 3 ఆప్షన్స్లో అమికబుల్ ఆప్షన్ ఏదండి? సెకండ్ ఆప్షనే. కొంతమంది అంటారు లేదండి 3 రోజులే కదా అండి. లాస్ట్ ఆప్షన్. ఆ 3 రోజుల్లో పిట్టలు ఎగిరినట్టు ఎగురుతారు ప్రాణాలు. ఎవరు రిస్క్? ఏదైనా అంటాం, ప్రభు ఏదైనా చేయగానే ప్రాణం మాత్రం తీయక నాయన అనరా. కాబట్టి థర్డ్ ఆప్షన్ మనం ఎంపిక చేసుకోలేండి. టైం డ్యూరేషన్ తక్కువ ఉన్నా కానీ దాని ఉధృతమైన వాతావరణం ఎక్కువ కాబట్టి అట్లాంటి రిస్క్లు తీసుకోమండి. మనం రిస్క్ 2కి వెళ్తాం. ఎందుకంటే దాంట్లో తక్కువ రిస్క్, ఎక్కువ సేఫ్టీ. అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఏమైంది, యాడ్ అయింది, ఇంకా తిరుగులేదు కాంబినేషన్. కాబట్టి ఈజీగా అవలీలగా ఎదుర్కోవచ్చు అనుకుంటా. అయితే దావీదు ఈ 3 ఆప్షన్స్ ఇస్తే ఒకప్పుడైతే చేసేవాడు ఏమని, సౌల్ టైంలో అయితే పారిపోయాడు, అబ్షాలోముతో పారిపోయాడు. కానీ ఈసారి హీ డజంట్ వాంట్ దట్ ఆప్షన్. ఎందుకు తెలుసా అండి? రండి అని ఒకటే మాట అన్నాడు. అందుకు దావీదు నాకేమీ తోచుకొని, అసలు ఇట్లాంటి డెసిషన్ మేకింగ్ వదిలేస్తే ఎంత కష్టం కదండి. డెసిషన్ మేకింగ్ ఎంత కష్టమో బహుశా మీకు ప్రతిరోజు అనుభవమే అయిండొచ్చు కదండి. ఇంకొకసారి ఇది సేవకునిగా కూడా డెసిషన్ మేకింగ్ చాలా కష్టం. దేవుని దగ్గర ప్రార్థనలు గంటలు, సంవత్సరాలు అవుతూ ఉంటాయి. డెసిషన్ మేకింగ్ లేట్ అవుతూ ఉంటుంది మందిరం విషయాల్లో. అందరూ అనుకుంటారు ఏంటండి ఏమి కదలట్లేదు ఏంటని. మరి దేవుని దగ్గర కనపడకుండా చేస్తే ఇదే అవుతుంది. అందుకొరకు ఏం చేస్తాం, ప్రభా నీ చిత్తమా కాదా, నీ చిత్తమా. చాలా కష్టం అండి. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ టఫ్ జాబ్, ఎస్పెషల్లీ యాజ్ అ లీడర్, యాజ్ అ విజనరీ. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ టఫ్. ఎట్లా పడతా చేసేసి సారీ అప్పుడు ఏదో తెలియక చేశానని చెప్తే కుదరదు. యూఆర్ అకౌంటబుల్ ఫర్ లైఫ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. మరి ఇట్లాంటి భయం ఉన్నప్పుడు వాతావరణంలో ఏం చేయాలో తోచలేదు దావీదు ఒకటి ఎంపిక చేసుకున్నాడు. ఏంటి అంటే, నేను గొప్ప చిక్కులో ఉన్నా, నా వల్ల కావట్లే, కన్ఫ్యూజన్లో ఉన్నా, ఏం చేయాలో తోచట్లేదు అయ్యా, నా వల్ల కావట్లేదు. కానీ ఒకటే, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక. సింపుల్గా అనేసాను. ఇవన్నీ తలనొప్పులు నాకు వద్దండి. ఒకటే, నా దేవుడు బహువాత్సల్యత గలవాడు. అదే దినోత్తాంతంలో బాగా రాస్తుంది. ఒకసారి 1వ దినోత్తాంతం 21:13 చూద్దాం. 21:13 of 1 Chronicles. అక్కడ చాలా బాగా రాస్తుంది. ఆయన అంటాడు, ఎందుకయ్యా నువ్వు దేవుని చేతిలో పడాలనుకుంటున్నావు? ఈ 3 ఆప్షన్స్లో నువ్వు అంత సింపుల్గా ఎందుకు కొట్టి పడేసావంటే, ఆయన అంటాడు,
అందుకు దావీదు అంటాడు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. 1 దినవృత్తాంతం 21:13. యెహోవా మహాకృప గలవాడు. ఈ ఒక్క మాట గమనించండి. యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడదునుగాక. ఏంటయ్యా దావీదు అంటే ఒకటే మాట అంట, నేను మనుషుల చేతిలో పడకుండా ఎవరి చేతిలో పడాలి? దేవుని చేతిలోనే పడాలయ్యా, చాలు నాకు. ప్రియ సోదరి సోదరా, ద ఈజియెస్ట్ డెసిషన్, ద ఫాస్టెస్ట్ డెసిషన్, ద సేఫెస్ట్ డెసిషన్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ డెసిషన్ నీ జీవితంలో ఏదో ఉందంటే దేవుని చేతిలో పడడం. అర్థమైనా చేతండి? అయ్యా నేను నీ చేతిలో పడతా, ఎందుకు తెలుసా? యెహోవా మామూలు కృప కాదండి, మహాకృప గలవాడు. అందుకొరకే దేవుని కోపం వస్తే ఎంతసేపు ఉంటుందని ఒకవేళ మీరు మెజర్ చేస్తే, ఆయన కోపం అంతా నిమిషం మాత్రం అండి. అంటే ఎప్పుడు కోపడతావు అంటే, కోపం వచ్చింది అప్పుడే, అదండి కూల్ డౌన్ అయిపోయారు అంటారు కదా కొన్నిసార్లు. అంటే ఆయన నీ కోపం ఎంతసేపు ఉంటుంది అంటే క్షణం మాత్రమే, నిమిషం మాత్రమే ఉండేది ఆయన కోపం. అయితే ఆయన కృప ఆయుష్కాలం అంతా. ఎంతండి? దేవుని దయ, దేవుని వాత్సల్యం, దేవుని కృప వ్యాలిడిటీ పీరియడ్ ఎంత అంటే ఆయుష్కాలం అంతయ్యా. కాబట్టి ఎవరైనా 1 నిమిషం కోపపడతారు, తర్వాత పిచ్చిగా ప్రేమిస్తారు అనుకోండి, ఎవరిని మీరు చూస్ చేసుకుంటారండి? పట్పట్టడం వెంటనే కోపడి ప్రేమించే వాళ్ళని చూస్ చేసుకుంటారా? లేదా కోపం ఏం పడరు, లోపల పెట్టుకుంటారు, దొరికినట్టు పోక్ 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 చేసి వచ్చిన పావును మళ్ళీ బతికించి మళ్ళీ చంపుతారు. ఏది బాగుంటుంది రెండిట్లో? ఎక్కడో ఎవరో కనెక్ట్ అవుతూ ఉన్నారు, పర్లేదు. దేవుడు మీకు విముక్తి దయచేయను గాక. ఇప్పుడు అక్కడ ఏమని రాస్తుందంటే, దేవా నాకు నీ మీద నేను ఎందుకు ఆశ పెట్టుకున్నా, నీ చేతులు ఎందుకు పడతానంటే, నాకు నిమిషం మాత్రం ఉండే నీ కోపము కానీ ఆయుష్కాలం ఉండే నీ దయ, ఈ రెండిట్లో నన్ను ఏది కమ్ముకుంది? దయనే కమ్ముకుంది. మహాకృపగల దేవుడో. ప్రియ సోదరి సోదర, ఆలోచనలు ఎక్కువ డెసిషన్ మేకింగ్ కాంప్లికేట్ చేసుకోక. వెరీ సింపుల్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం కావాలి నీకంటే, దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉందయ్యా, చాలు. లెట్ యువర్ హ్యాండ్ బీ విత్ మీ. ఈ మాట చెప్పేసరికి కొంతమంది అంటారు, అదేంటంటే పోయి దేవుని చేతిలో పడమని మీ పాస్టర్ గారు చెప్పారండి. మీ పాస్టర్ గారికి ఈ వచనం తెలియదా అని హెబ్రీ కోట్ చేస్తారు. రండి, హెబ్రీ రాష్ట్రపత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 10:31 హీబ్రూ. ఇక్కడ చూడండి, ఇదే బైబిల్ కోట్ చేసి మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. జాగ్రత్త, సంఘానికి మళ్ళీ క్లారిటీ ఇవ్వకపోతే సేవకుని తప్పు చేసిన అవుతా. అందుకొరకు ఇది కూడా చెప్పాలని ఆశపడుతున్నా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఇప్పుడు దీని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఏం తిన్నారు? వాక్యం అంటే దేవుని చేతిలో పడుట అంతే అనేసరికి వెంటనే వాళ్ళు అంటారు, మీకు ఎవరండి పాస్టర్ గారు చెప్పింది? దేవుని చేతిలో పడుట భయంకరం అని. అయ్యో పోయిపోయి అట్లా చెప్పారా మీకు వాక్యం? ఎవరు చెప్పారు అనేసరికి మనతో ఏం చెప్పారు? దావీదు గురించి అన్నీ అన్నీ చెప్తే నాకు ఎక్స్పీరియన్స్, పాస్ట్ సీవీ మొత్తం బయోడేటా అంతా విన్నా, ఇక్కడెక్కడ లింక్ మిస్ అయింది అని భయపడొద్దు దయచేసి. బాగా వినండి. ఈ వచనము ఆ వచనానికి డిఫరెన్స్ చెప్పి ముందుకెళ్తాను. నువ్వు దేవుని బిడ్డవైతే, ఏ రోజైతే క్రీస్తు ప్రభువారు నీ కొరకు కలవరిలో కార్చిన రక్తమును ఆపాదించుకొని మరణ భూస్థాపన పునరుద్ధానాలందు నువ్వు ఐక్యపరచుకొని యేసు ప్రభు తెరిచిన కృపాద్వారంలో నువ్వు ప్రవేశించినట్లయితే నీకు వర్తించే వచనం ఏంటంటే, ఆయన మహా కృపగల వాడు. స్టోరీ కట్ చేస్తే, ఆయన ద్వారం తెరిచే ఉన్నాడు, కృపాద్వారం. నువ్వు లోపలికి పోవు. నువ్వు లోపలికి పోకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలోచించండి. ఈ హాల్ లోపల మనకు చల్లగా ఉందా లేదా అండి? ఈ హాల్ లోపల చల్లగా ఉంది. ఇప్పుడు బయట కూర్చుంటే ఏమొస్తుంది? ఎండ వస్తుంది. ఇప్పుడు పైనుంచి వాతావరణం అందరికీ ఏముంది? సేమే ఉంది, సేమ్ వాతావరణం ఉంది. కానీ నేను రూమ్లోకి రాను, మీ లైఫ్ టెంపుల్ వేడిగా ఉంటుందండి అంటే, లైఫ్ టెంపుల్ వేడిగానే ఉంటుంది. ఎక్కడ కూర్చుంటే? బయట కూర్చుంటే. లోపల కూర్చుంటే? అర్థమైందా అండి? డిఫరెన్స్ అర్థమైతే చేయొద్దండి. ఏసీ మందిరం కదా మంది.
కోర్స్ ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది, అగ్నికులం ఉంది, బయట 4 ప్లేసెస్లో 4 వివిధ వాతావరణాలు అనుభవిస్తున్నామని చెప్తున్నారు మన వాళ్ళు. ప్రభుకు స్తోత్రం. ప్లేస్ కొరకు ప్రేయర్ చేయండి. అయితే ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇప్పుడు అదే ప్రాంతంలో బాగా వింటే, దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రుడవై ఆయన నూతన నిబంధనలో ప్రవేశపెడితే ఆయన బిడ్డగా నువ్వు పొందేది ఏంటి? మహాకృపగల దేవుడు. ఆయన చేతిలో పడితే నువ్వు అనుభవించేది ఏంటి? మహాకృప. అదే కానీ దేవుని యొక్క కృపలోకి రాకుండా, రక్షణ పొందకుండా, ఆయన కృపను నిరర్ధకం చేసి, ఆయనను తూలనాడి, సువార్తను కాదని ఇంకా బయటే వెలుపలే ఉంటానంటే, ఇప్పుడు అదే సూర్యక రశ్మి నీకు ఏమవుతుంది? జీవం గల దేవుని చేతిలో పడట బహు భయంకరం. దావీదు లైఫ్లో ఒకటే నేర్చుకున్నాడు, ఏదేమైనా సరే నేను నీ చేతిలోనే పడతానయ్యా. చాలాసార్లు ప్రియ సోదరి సోదరా, ఆయన చేతిలో జీవం గల ఆ యొక్క దేవుని యొక్క చేతిలో పడుట, అది మనకి ఎంత సురక్షితమైందంటే, ఆయన మహా కృపగల దేవుడు. మాట ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. ఆలోచించండి. ఒక తండ్రి నీ ద్వారా, కొడుకు ద్వారా గాయపరచబడ్డాడు అనుకోండి. కొడుకు తప్పు చేశాడు, నాన్నకు వ్యతిరేకం. తప్పు చేసేసిన తర్వాత కొడుకు తండ్రి నుంచి పారిపోతూ ఉన్నాడు. ఈ రూమ్లో, ఈ హాల్ అంత రూమ్లో ఆయన పరిగెడతా ఉన్నాడు. కొడుకు నాన్న నుంచి ఏం చేస్తున్నాడు? తప్పించుకుంటాను. నాన్న చేతిలో కర్ర ఉంది, ప్లేస్ ఇంత ఉంది, వాడు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది ఆప్షన్ నెంబర్ 1. తండ్రికి కొట్టడానికి ఇది ఈజీనా? ఆప్షన్ నెంబర్ 2 అది కూడా చెప్తా. ఆ పిల్లోడు వచ్చి దూరం ఏం పారిపోవట్లేదండి, డైరెక్ట్గా వచ్చి నాన్న చేతిలో పడి కాళ్ళు పట్టుకొని, నాన్న నువ్వు తంతే తన్ను, చంపితే చంపే, నేను ఎవరి చేతిలో చచ్చిపోతా? నీ చేతిలో చచ్చిపోతా డాడీ అని కాళ్ళు పట్టుకొని అనుకోండి. ఇప్పుడు రెండిట్లో ఎక్కువ దెబ్బలు ఏం పడతాయి? త్వరగా చెప్పండి. ఫస్ట్ దానికే కదా. ఫస్ట్ దాంట్లో గ్యాప్ కూడా దొరుకుతుంది తనడానికి. ఎతికి బాగా లాగి దాన్ని వీప్ అంతా వాయగొట్టవచ్చు. అదే సెకండ్ దాంట్లో తనడానికి ఛాన్స్ దగ్గరున్నా కానీ ఆ చెయ్యి పడడానికి కూడా ఇష్టపడదు. పడడానికి ఇష్టపడుతుందా అంటే? తప్పిపోయిన కుమారుడు దూరం ఉన్నంత వరకు నష్టపోయాడు, కానీ అయ్యా నీ పనోడ్లాగా ఉండిపోతాను వస్తే కొట్టాడా? దంచాడా? మెడ మీద పడి ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని శ్రేష్టమైన ప్రశస్తమైన వస్త్రం తీసుకొచ్చి పాదములకు చెప్పులు తొడిగించి తిరిగి ఉంగరం పెట్టించి తిరిగి తను కోల్పోయిన సమస్తను ఏం చేశాడు? అనుగ్రహించలేదా? దేవుణ్ణి అనుభవించిన వారు ఎప్పుడు దేవుని దూరం పారిపోవడానికి ఇష్టమో పడరు. కష్టమైన బాధైనా, అయ్యా శ్రమైనా సరే నీ మందిరంలో చచ్చిపోతా. దావీదుని అడిగితే అదే అంటాడు, అయ్యా ఒక్క వరం కోరుకున్నా యెహోవా యొద్ద, నీ మందిర ప్రసన్నతను చూసే కృప నాకు దయచేయి ప్రభా. నాకు తెలుసు నీ చేయి నాకు తోడుకుంటే అదొక్కటి చాలా. రెండవ మాట గమనిస్తాం, 118వ కీర్తన 16వ వచనం. దేవుని చేయి మనకు తోడుగా ఉంటే, మొదటి మాట మనం చూసాం, ఇట్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్, ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఎవర్ యూ కెన్ బ్యాంక్ అపాన్. అండ్ నెంబర్ 2, 118వ కీర్తన 16వ వచనం, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను. రెండవదిగా యెహోవా దక్షిణ హస్తం ఏం చేస్తుందంటే, మనకు ఏం చేస్తుంది? సాహస కార్యాలు చేస్తుందండి. దేవుని చేయి నీతో ఉంటే అక్కడ ఏం కనిపిస్తాయి? సాహస కార్యాలు కనిపిస్తాయి. బాగా వినండి, యెహోవా చెయ్యి ఉన్న దగ్గర ఓటమి ఉండజాలదు. అందుకొరకే యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, రక్షింపనేరకుండునట్లు 59:1, రక్షింపనేరకుండునట్లు ప్రభు హస్తము. అంటే దేవుని చెయ్యి చిన్నగా అయిపోయిందా? చాలామంది అంటారు, ఎందుకండి దేవుడు నన్ను కాపాడలేకపోయాడు? బాగా వినండి ప్రియ సోదరి సోదరి, సత్యాన్ని తెలుసుకొని ముగించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు నా దేవుడు కాపాడలేకపోయాడు? ఎందుకు నా దేవుడు ఆదుకోలేకపోయాడు? ఎందుకు నా దేవుని చెయ్యి చిన్నగా అయిపోయింది? ఎందుకు నా దేవుని చెయ్యి సమర్థతను కోల్పోయిందని చాలామంది తెలియక దేవుని నిందిస్తుంటారు. తెలియక దేవుని చెయ్యి పని చేయకుండా ఆగిపోయే ఒకే ఒక వాతావరణాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుని చెయ్యి ఉన్న చోట ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు, సాహస కార్యములు దేవుడు చెయ్యాలని ఆశపడుతున్న ఎర్ర సముద్రాల ముందు బిడ్డలు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే, అప్పుడు అంటాడు, ఫరోకి నా యొక్క బాహు బలమేంటో, నా దక్షిణ హస్త బలమేంటో నేను చూపిస్తా అన్నాడు. ఎర్ర సముద్రం తీసుకొచ్చింది దేనికంటే, ఇశ్రాయేలు ప్రజల వెనుకలు ఉన్న చెయ్యి ఏంటో ఫరో తెలుసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేస్తుంటారు, అయ్యా వారి దేవుడు, వారి హస్తము, దేవుని యొక్క హస్తము వారి మీద ఉన్నదే.
బైబిల్ జ్ఞాపకం చేసుకుంటే గిద్యోను గారు అంటారు, దేవుని హస్తం వారితో ఉంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఎజ్రా విషయంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని హస్తం వారితో ఉన్నది. దేవుని హస్తం ఉన్న దగ్గర విజయము తథ్యం. కానీ దేవుని హస్తం అని తెలుసుకొని భ్రమపడుతూ దేవుని హస్తాన్ని కాకుండా వేరే హస్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే జరిగే పరిణామాన్ని దావీదు మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నవాడు కనుకనే ఆయన అంటాడు, అయ్యా నీ చేతిలో పడ్డం నాకు శ్రేయస్కరం అయ్యా. ఎందుకు తెలుసా? గత రోజు ప్రార్థిస్తా ఉన్నప్పుడు మాట్లాడడం ఆరంభించాడు. 1వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 20వ వచనం 22వ వచనంలో వారు దేవుని ఆశ్రయించినారు కనుక దేవుడు వారికి గొప్ప విజయం వారికి దయచేసెను. ఆ విజయములో వారి పరిస్థితి ఓడిపోతున్న పరిస్థితిలో యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రులు అనేకులు వారు పారిపోయినారు అని గొప్ప విజయం పొందారని దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. మన జీవితాల్లో చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, ఈరోజు జ్ఞాపకం చేసుకునండి, దావీదు జీవితంలో 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనాన్ని త్వరగా చదవడానికి ప్రయత్నిస్తాం. 1 Samuel chapter 17 verse 47. ఇప్పుడు దావీదు అంటాడు, అందరు భయాందోళన వాతావరణంలో ఓడిపోయిన వాతావరణంలో 40 దినాల అవమానపు కేకలు తట్టుకోలేక ఎలా లోయంత కన్నీటి పర్యంతమై వారి ధైర్యమంతా కోల్పోతున్న సందర్భంలో వారందరికీ ఒక ప్రేరణ కలిగించే రోషంతో కూడిన మాట ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. అంటాడు, యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు కానీ ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారంటే, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి. చూడండి, ఒక యవనస్తుడు వస్తాడు, ఆ దావీదు అంటాడు, యెహోవా కత్తి చేత కానీ, బాగా వినండి, కత్తి చేత కానీ ఈట చేత కానీ రక్షించే దేవుడు కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాదే. మరంత మాటలు చెప్పిన తర్వాత, యుద్ధం యెహోవాదని మాట చెప్పిన తర్వాత ఆ గెలుపు చివరికి చూసరిగా బైబిల్ రాస్తుంది. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1వ సమూయేలు 17:50. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి, అసలు ఖడ్గం వాడకుండానే ఏం చేశాడండి? గెలిచేశాడు. ఈరోజు ఇట్లాంటి మాటలు ఆలోచిస్తున్న దావీదు జీవితంలో మనం ఒకసారి చూస్తే, ఇలాంటి దావీదు ఎందుకు ఒకరోజు రానే వచ్చింది ఆ ప్రాంతంలో. ఇక్కడ దావీదు గెలిస్తే సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పాటలు పాడారు. ఇంకో ప్రాంతం నోబుపట్నం వచ్చింది, పాటలకు బదులు విషాద గాయలు, విషాదపు పాటలు ఆ ప్రాంతమంతా నింపేశాయి. ఆ ప్రాంతమంతా కన్నీటి పర్యంతం అయిపోయింది. ఆ ప్రాంతమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. యాజకుల కుటుంబాల్లో యాజకులు అనేవారు లేకుండా పోయారు. భార్యలు విధవరాలు అయ్యారు, పిల్లలు అనాథ బిడ్డలు అయిపోయారు. నోబు పట్టణం అంతా రక్తసిక్తమై రక్తమేర్లై ప్రవహిస్తూ ఉంది. దావీదు కింద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఎట్లయిపోయిన పరిస్థితి, ఏం జరిగింది అక్కడ అంటే, దావీదు సౌలు తరుముతూ ఉంటే బయలుదేరి పారిపోయి వచ్చి నోబు పట్టణానికి వచ్చాడు. అహిమెలెకునే కనిపించాడు. అహిమెలెకు కనిపించరికి అబద్ధం ఆడాడు. అయ్యా, రాజుకు అవసరం ఉంది, పని మీద పంపించాడు, నీ దగ్గర ఏముంది, ఖడ్గం ఏమైనా ఉందా అంటే అన్నాడు, అవును నా దగ్గర ఖడ్గం ఉంది. ఏం ఖడ్గమట? 1వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యాజకుడు, బాగా వినండి, ఒకప్పుడేమో ఎలా లోయలో నా దేవుడే నా హస్తం, నా దేవుని హస్తమే నాతో ఉంది, నాకు కత్తొద్దు, నాకు యుద్ధం వద్దు, ఏమొద్దు, నా దేవుడు ఉంటే చాలని దిగిన దావీదు ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. యాజకుడు, ఎలా లోయలో నీవు చంపిన గొల్యాతను ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. ఈ లైన్ గమనించండి. గొలియాతు ఖడ్గము తప్ప ఏ ఖడ్గం ఇక్కడ లేదు అంటే, ఈ ఖడ్గం తీసుకోవడం నీకు ఓకేనా అని పాస్ట్ బ్యాక్గ్రౌండ్ సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ సీన్ చెప్పి, ఎలా లోయలో నువ్వు గెలిచిన ఆ గొలియాతు, ఆ ఖడ్గము నువ్వు ఓడగొట్టావు కదా, ఆ ఓడిపోయినోడి ఖడ్గం ఇక్కడ ఉంది, అది తప్ప ఏమీ లేదు, అయినా సరే నీకు ఇది ఓకేనా అంటే, సినిమాలో బహుశా డైలాగ్ రాయడానికి ఇట్లాంటి డైలాగులు మనం ఈ దినాలు ఆలోచిస్తామేమో. దావీదు స్పాంటేనియస్గా ఇచ్చేశాడు. దానికి సమమైన ఖడ్గము ఒకటిను లేదో. అదేంటండి, ఇదే దావీదా? 17వ అధ్యాయంలో ఎలా లోయలో మాట్లాడిన దావీదు 21వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంత మారిపోయాడా? ఎస్, మారిపోతావు. ఒకప్పుడు ప్రభా నీ చెయ్యి ఉంటే నాకు చాలు ప్రభా, కత్తొద్దు, ఈటొద్దు, యుద్ధము నీదే ప్రభా, నీ హస్తం నాతో ఉంటే చాలు ప్రభా అన్న దావీదు ఇప్పుడు గొల్యాతు కత్తి పట్టుకుని అంటాడు, బా దీనికి సమమైన కత్తి
ఏ ఒక్కటి కూడా. బహుశా అహిమెలెక్ పొజిషన్లో మనం ఉంటే ఏమంటామండి? అయ్యి నువ్వు దావీదువేనా లేకపోతే ఇంకో వ్యక్తి ఆకారం వేసుకొని వచ్చావాను అనేవాళ్ళం మనమైతే. నువ్వు కాదా అప్పుడు చెప్పింది, కత్తి చేత కాదు, ఈట చేత కాదు. ఏందయ్యా దావీదు, ఇప్పుడు అదే ఫ్లోలో ఇంత కత్తి లేదో తీసుకున్నాడు, పత్తి తీసుకున్నాడు, బయలుదేరాడు. అదే ఆఖరిగా తను సామాన్యమైన దశలో ఉన్న ఆఖరి పరిస్థితి అదే. దాని తర్వాత కన్నీరు మున్నీరై ఏడుస్తున్నాడు. ఆ కత్తి ఏమీ చేయలేకపోయింది. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తం అయిపోయింది. శవాలు తేలుతున్నాయి రక్తములో. అనాథలు 100 మంది, యాజక కుటుంబమే తుడిచివేయబడిన పరిస్థితి వచ్చింది. నోబు పట్టణంలో సమాధులకు వాకిట స్థలము లేని పరిస్థితి వచ్చింది. ఏడుస్తూ దావీదు అనుకున్నాడు, జీవితంలో ఇంకోసారి పొరపాటు నేను చెయ్యను. ఇప్పుడు అమాలేకుల పరిస్థితి వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు దావీదు. ఈ 3 ఆప్షన్స్ నీకు ఇస్తున్నా అంటే ఒకటే మాట అన్నాడు, అయ్యా అవేవి నాకొద్దు, దేవుని చేతిలో పడతా. ఎబ్బేజుకి ఎవరు చెప్పారండి ఇదంతా? ఎబ్బేజుకి మోషే ప్రార్థన చేశాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 7వ వచనంలో ఎబ్బేజు యూదా గోత్రికుడు అండి. ఈజ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. కాబట్టి యూదా గోత్రంకి ఆల్రెడీ ప్రివిలేజ్ ఉంది. ఏం ప్రివిలేజ్ తెలుసా? ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తా అంటాడు, యూదాను గూర్చి అతడు ఇట్లా, నేను యెహోవా యూదా మనవి విని బాగా వినండి, అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. ఈ లైన్ గమనించండి, యూదా బాహుబలము అతనికి చాలునట్లు చెయ్యు ప్రభువా. అంటే యూదాకి ఎంత బలం ఉంటే ఆ బలం అన్ని ప్రాబ్లమ్స్కి ఏం కావాలి? సరిపోవాలి. యూదా చెయ్యి యూదాకు సరిపోవాలి. లెట్ హిస్ స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ హ్యాండ్ బీ సఫిషియంట్ ఫర్ హిస్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రార్థన చేస్తే మనం ఎంత హాయిగా ఉంటుంది కదండి. అవునండి, నాకు ఎన్ని కష్టాలు ఉంటాయి, నాకున్న కండబలం, గుండె బలం, జ్ఞానబలం, అన్ని బలం, ఈ చెయ్యి దానికి హ్యాండిల్ చేసుకునే సత్తా ఉంటే నాకు ఇంకా చాలు కదా. అదే ప్రార్థన చేయండి, ఆమెన్ అంటాం. యబ్బేజు అన్నాడు, ఆ ప్రార్థన నాకు వద్దు. ఏంది యబ్బేజు, నీ సామర్థ్యము నీ చెయ్యి బలము నీకు సరిపోతుందంటే వద్దంటున్నావు ఏంటి అంటే, మోషే చేసిన ప్రార్థన అయ్యుండొచ్చు కానీ ఆ ప్రార్థన నాకు అవసరం లేదు. నీ ప్రార్థన ఏందయ్యా అంటే, దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉండదై చెయ్యి, క్షమించే నీ చెయ్యి, సామర్థ్యం గల నీ చెయ్యి, కృప చూపించే నీ చెయ్యి, విజయం మోగించే నీ చెయ్యి, సాహస కార్యాలు చేసే నీ చెయ్యి, ఎర్ర సముద్రాలు పాయలు చేసే నీ సర్వశక్తినైన చెయ్యి. అయ్యా నీ చెయ్యి నాకు కావాలి, నా చెయ్యి సామర్థ్యం నాకు వద్దయ్యా. దేవుడు మాట విన్నాడు, వెంటనే ఏం చేశాడండి, సైన్ చేశాడు. ఆ రోజు నుంచి యబ్బేజు చరిత్ర ఏమైందండి, మారిపోయింది. ఈరోజు ఒక్క ప్రార్థన, ప్రభా దయచేసి నీ చెయ్యి నా తోడు ఉండనీయు ప్రభా, దయచేసి నీ చెయ్యి నన్ను విడిచి వెళ్ళొద్దని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు నచ్చకపోయినా, గాయపరచబడినా, ఏమైనా సరే నేను నీ చేతిలో పడతాను, కానీ దయచేసి నీ చెయ్యి మాత్రం నాకు దూరం అవ్వడం వీలు లేదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.